నమస్తే. మనం ధర్నా చౌక్‌లో అయితే ఉన్నాము. మనతోని ఆర్‌జే శేఖర్ పాషా గారు అయితే ఉన్నారు. చట్టాల్లో మార్పు రావాలి అని చెప్తా ఉన్నారు. ఎటువంటి మార్పు రావాలనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, ఏంటి చట్టాల్లో మార్పు రావాలని ఇయాల ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తా ఉన్నారు. ఎటువంటి మార్పు రావాలని మీరు ప్రశ్నిస్తా ఉన్నారు? మొదటిగా ఫస్ట్ ఒక చట్టంతో మొదలెడతాను మీకు. సెక్షన్ 493 ఐపీసీలో ఏం చెప్తదంటే, ఆడ మగ ప్రేమించుకొని కొన్నాళ్ళు కలిసి ఉండి, తర్వాత ఒక రోజున విడిపోదాం అనుకున్నప్పుడు, ఒకవేళ గనక అబ్బాయి విడిపోదాం అనుకుంటే, అమ్మాయి జీవితం నాశనం అయిపోయినట్టుగా భావించి, అమ్మాయికి న్యాయం చేద్దాం అని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ ఇలా విడిపోదాం అనుకునే అబ్బాయి మీద అమ్మాయి వెళ్ళి కేసు పెడితే, అబ్బాయి మోసం చేసినట్టుగా చేసి 493 కింద 10 ఏళ్ళు జైలు శిక్ష. అదే అమ్మాయి కనుక విడిపోవాలి అని కనుక వెళ్ళిపోతే నోరు మూసుకున్నాడు తప్ప కనీసం ఏమి అడిగే హక్కే లేదట. ఇది ఏం న్యాయం? మనసు అనేది మగాడికైనా ఆడదానికైనా మనసే కదా. ఇప్పుడు ఆడవాళ్ళ మనసు విరిగిపోయి వాళ్ళంత బాధపడినప్పుడు మగవాడికి మనసు విరిగిపోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు లేరా? ఎంతో మంది ఉన్నారు. ఉద్యోగాలు మానేసి మందు తాగి రోడ్డున పడి వాళ్ళు ఉన్నారు. సో ఇది జెండర్ బయాస్డ్ చట్టాలు ఇవి. జెండర్ న్యూట్రల్ చట్టాలు రావాలి మనకి. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ చట్టం ఉంది కదా అని ఆడవాళ్ళు వెళ్ళి కొంతమంది కేసులు పెట్టి దాన్ని ఉపయోగించుకొని ఎక్స్టార్షన్ డబ్బులు గుంజే ప్రయత్నాలు మనం చేస్తున్నాం. నిజానికి 95% కేసులు ఇటువంటివి నమోదవుతున్నాయి. డబ్బులు గుంజడం కోసం పెట్టిన కేసులే తప్ప ఇవి ఏవి కూడా కోర్టులో వెళ్ళి నిలబడే కేసులు కూడా కావు. కాబట్టి నిజానికి ఎవరికైనా సరే మగాడికి అన్యాయం జరిగితే వాడి గోడు వెళ్ళబుచ్చుకోవడానికి ఒక సిస్టమ్ అనేది లేదు. వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. తీసుకునేనా కంప్లైంట్ తీసుకుంటారేమో కనీసం ఎఫ్ఐఆర్ కూడా కావదు. సో ఒక సిస్టమ్ అనేది మగవాడికి రావాలి. షీ టీమ్స్ లాగా మగవాళ్ళకి కూడా టీమ్స్ రావాలి. అంటే ఆడవాళ్ళకి ఉన్న పరిస్థితులు వేరు, మగవాళ్ళకి ఉన్న పరిస్థితులు వేరు. షీ టీమ్స్లో వాళ్ళు ఒక ఆడవాళ్ళకి వచ్చిన సమస్యను వాళ్ళు ఎలా డయాగ్నోజ్ ఎలా దాన్ని పరిష్కరించడానికి వాళ్ళకున్న మార్గాలు వేరు. ఓకే, వీళ్ళు ఈ రకంగా వాడు కొట్టచ్చు, తిట్టచ్చు, లేకపోతే అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఇటువంటి రకాల బాధలు వాళ్ళు పడుతుంటారు. వాళ్ళకి న్యాయం చేయడం కోసం పెట్టారు షీ టీమ్స్, మంచిది. బట్ అలాగే టీమ్స్లో ఒకవేళ అబ్బాయిలు కనుక ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అమ్మాయి వచ్చి అబ్బాయిని కొట్టేంత సీన్ ఉండదు. కానీ అమ్మాయి ఎలా వేధిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అమ్మాయి నీ మీద కేసు పెడతా, నేను రొచ్చకెడుస్తా. ఇప్పుడు అబ్బాయి కొడితే ఆ రోజు కొట్టాడు, లేకపోతే దెబ్బ తగిలింది, 2 రోజులు మానిపోతుంది, అయిపోతుంది. కానీ ఈ కేసు అనేది వాడి జీవితం మీద ఒక మరక అవుతుంది, వాడి ఉద్యోగం పోతుంది, వాడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దారితీస్తున్న నేపం. సో కేసు పెడతా అని చెప్పి బెదిరించి వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడం, వీళ్ళని ఏళ్లకు తరబడి అలా తిప్పడం అనేది జరుగుతూనే ఉంది. సో ఇటువంటి ఉన్న నేపథ్యంలో మగాడి ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుంటూ వాళ్ళ కోసం చట్టాలు రావడం, అలాగే సిస్టమ్స్ నెలకొల్పడం అనేది రావాలి. ఒక మెన్స్ కమిషన్, పురుషుల కోసం ఒక కమిషన్ రావాలని చెప్పి నేను చాలా రోజుల నుంచి భావిస్తున్నాను. సో లెట్స్ హోప్ ఇది దానికి తొలి అడుగు అవుతుందని చెప్పి. అండ్ మీరందరి సహకారం మాకు కావాలి. థ్యాంక్ యూ. ఇంకొకటి, మనం గతంలో కూడా మీరు ఫైట్ చేశారు. కొన్ని కేసెస్‌లలో కూడా ఫైట్ చేశారు. అప్పుడు కూడా మీకు ట్రోల్ వర్షన్ నడిచింది శేఖర్ పాషా పైన, ఆర్‌జే శేఖర్. ఆయన ఒక్కడినే మొగజాతిని ఉద్ధరించడానికి వచ్చిండా అనే కోణంలో ట్రోల్ వర్షన్ నడిచింది. అలాంటివి వచ్చినప్పుడు మీ మదర్ గాని, లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని ఎలా ఫీల్ అయ్యారు? మీతోనేమన్నా ఎమోషనల్‌గా మాట్లాడే సిట్యుయేషన్ ఎప్పుడన్నా వచ్చిందా? మా మదరు లేకపోతే మా ఫ్యామిలీ వాళ్ళు సరే ఎందుకు మనకి అన్నారు. కానీ నాకు చాలా మంది మదర్స్ ఫోన్ చేశారు. ఇలాంటి అబ్బాయిలు ఎవరైతే అన్యాయం అయిపోయారో వాళ్ళ సిస్టర్స్ ఫోన్ చేశారు. లండన్ నుంచి, న్యూయార్క్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు పాపం వాళ్ళు ఇక్కడ ఉండిపోయి కనీసం అక్కడికి వెళ్ళడానికి కూడా లేకుండా లుకౌట్ నోటీసులు ఇచ్చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేసుకున్న వాళ్ళు, ఇలా జస్ట్ ఒక కేసు వల్ల అయిపోయిన వాళ్ళు రావాలండి, మేము వచ్చి మీ వెనకాల నిలబడతా ఉండే ఫోన్ చేసిన మదర్స్ చాలా మంది ఉన్నారు, సిస్టర్స్ చాలా మందే ఉన్నారు. ఇవాళకి కూడా ఇప్పుడు చాలా మంది మేము వస్తామని చెప్తున్నారు. సో ఇదేంటంటే ఒక మగవాడి సమస్యగా మాత్రమే చూడలేము. మగవాడితో పాటు వాడి ఫ్యామిలీకి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ జనరల్గా మనం చూస్తున్నాం, నీ అబ్బా అంటే ఎవడు పెద్ద ఫీల్ అవుడు, అదే అమ్మ అంటే ఫీల్ అవుతాడు. ఆ మగవాడిని తల్లి పేరు పెట్టి దూషించినా కూడా వాడు ఏమి చేయకుండా నోరు మూసుకొని వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఇవాళ మన చట్టాలు ఉన్నాయి. ఇంతెందుకు ఇవాళ మీరు చూస్తున్నారు, ఆవకాయ పచ్చళ్ళలో ఆ పచ్చళ్ళ ఆవిడ పచ్చి బూతులు తిరుగుతుంది అవతల వాడిని. అదే కనుక అవతల వాడు ఈవిని తిరిగితే ఆ రికార్డు పట్టుకెళ్ళి ఆవిడ పెడితే మోడస్టీ ఆఫ్ ఎ ఉమెన్ని చేసిన దాని కింద వాడి మీద కేసు అవుతుంది. బట్ ఇదే పెట్టుకొని వెళ్తే వాడి మీద ఆవిడ మీద ఏ చర్యలు ఉంటాయి? క్రైమ్ కూడా ఎక్కువ శాతం కూడా చూసినట్లయితే పురుషులే చేస్తూ ఉన్నారని ఒక నివేదిక కూడా వస్తూ ఉంది. దాని పరంగానే ఇవన్నీ ఆలోచించాలి, చట్టాలు రూపుదిద్దినాయి అని కూడా చెప్తా ఉన్నారు. ఈ వాదంతో ఎలా చూస్తా ఉన్నారు? లేదు, అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మీరు ఒకసారి వెళ్ళి కేసెస్ డైరీ కానీ కేసెస్ లిస్ట్ కానీ తీసుకొని చూస్తే నేను పోరాడుతున్నవి ఏవైతే ఉన్నాయో 498A కావచ్చు, 493 కావచ్చు, ఇటువంటి సెక్షన్స్ జనరల్గా 99% మిస్యూజే అవుతున్నాయి. మీరు గమనిస్తే రీసెంట్గా మనం చేస్తున్నాం, ఇప్పుడు రాజ్ తరుణ్ కేసు కావచ్చు, మీరు చూశారు ఎంత తప్పుడు కేసిన తర్వాత వాళ్ళే వచ్చి సారీలు చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసాం.
కళ్ళ ముందు కనబడుతున్నాయి సాక్ష్యాలు. పచ్చి బూతులు తిడుతున్నా కూడా మగాడు ఏమీ చేయలేని పరిస్థితి. నిజానికి ఇదే ఒక ఆడదానికి జరిగితే మీరు గమనించే ఉంటారు, ఎన్ని పచ్చి బూతులు రాస్తారని ఆవిడ తిట్టింది. అటువంటి బూతులు ఎవరికైనా తిరిగి చంపేద్దామన్నంత కోపం వస్తుంది, కానీ నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి. అదే ఒక ఆడ జరిగితే గృహహింస కింద, లేకపోతే మోడెస్టీ ఆఫ్ ఉమెన్ చేసిన దాని కింద ఎన్ని రకాలుగా కేసులు పెట్టచ్చు, ఎన్ని రకాలుగా మగాడిని రచ్చకెట్టచ్చు. కానీ ఇవాళ ఉన్న సిస్టమ్ ఏంటంటే ఆడవాళ్ళు ధైర్యంగా బతకాలి, ఖచ్చితంగా బతకాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కానీ దట్ డజంట్ మీన్ మగాడు తలదించుకొని బతకాలి, మగాడు పిరికి వాళ్ళగా దాక్కుని బతకాలి కాదు. తప్పును తప్పు అని చెప్పి ధైర్యం మగాడికి ఉండాలి. ఒక తప్పుడు తప్పు అని చెప్పినా కూడా మగాళ్ళ మీద కేసులు పెట్టే సిచ్యువేషన్స్ అంత. ఎందుకంటే ఒక కేసు తప్పు అని చెప్పి నేను వాదించడానికి వెళ్ళి ఆ సాక్ష్యాలు తీసుకొచ్చి పెడితే నా మీద కూడా కేసు పెడుతున్నారు. తప్పుడు కేసు అని చెప్పడం కూడా తప్పు అయిపోతుంది అనమాట. సో అలా మగాళ్ళ నోరు నొక్కడానికి ఉపయోగించుకుంటున్నారు ఈ చట్టాలని, ఈ సిస్టమ్స్ని. సో దయచేసి మగాళ్ళ కోసం కూడా ఈ చట్టాలు రావాలి, హీటింగ్స్ రావాలి, పురుషుల కోసం కమిషన్ రావాలి, మెన్స్ కమిషన్ రావాలనేది మా డిమాండ్. అంటే గతంలో కూడా మీ మీద దాడి చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు. అలాంటి థ్రెట్ వాతావరణం కూడా మనం చూసాము. అవన్నీ ఎదుర్కోవడానికి మీరు ఇలా ముందుకెళ్ళడానికి మీ కార్యాచరణ ఏ విధంగా ఉంది? సో దాడులు జరగడం జనరల్గా నేను చూస్తున్న ఈ కోణంలో అయితే మాత్రం జనరల్ సామాజిక కోణంలో ఎవరైతే ఈ ఆడవాళ్ళు కేసులు పెడుతున్నారో మగవాళ్ళ మీద, వాళ్ళు ఇలా కేసులతోటే మగవాళ్ళ మీద దాడి చేయాలనుకుంటారు తప్ప ఫిజికల్గా రౌడీలను పెట్టి కొట్టించడాలు, దాడి చేయాలనుకోరు. కానీ ఎందుకంటే ఇక్కడ నాకు జరిగింది మాత్రం అక్కడ డ్రగ్ మాఫియా ఇన్వాల్వ్ అయింది. ఆవిడకి ఉన్న డ్రగ్ కనెక్షన్స్ అవన్నీ మనకు తెలిసినవే. సో ఆ డ్రగ్ మాఫియా ఉన్న ఎఫెక్ట్ వాళ్ళకి, ఆ మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియని పరిస్థితి. దానివల్ల వాళ్ళు చూసారా ఆ స్టేషన్లో ఆవిడ పచ్చి బూతులు మాట్లాడడం, చెప్పులు ఇసిరేయడం, ఎన్ని బూతులు మాట్లాడినా కూడా ఏం చేయలేని పరిస్థితి. సో ప్రధాన డిమాండ్ ఏమున్నాయి ఈ రోజు? ప్రధాన డిమాండ్స్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఇంకొక డిమాండ్ కూడా ఏంటంటే సోదరుడు కెవిన్ పెట్టిన వీటిలో ఒకనొక డిమాండ్ టు సెటప్ సైకాలజిస్ట్ ఇన్ పోలీస్ స్టేషన్. ఎందుకంటే చాలా మంది ఇటువంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడు, లేకపోతే మందు సిగరెట్కి అలవాటు పడి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే విచక్షణ కోల్పోయి అక్కడికి వచ్చి కంప్లైంట్లు చేయడం అనేది చేస్తున్నారు. సో ఒక అమ్మాయో లేకపోతే ఎవరన్నా సరే అక్కడికి వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళు మందు కట్టున్నారా, లేకపోతే ఏమన్నా మాదక ద్రవ్యాలకు లోనై ఇటువంటి కంప్లైంట్లు చేస్తున్నారా అనే ఒక చిన్న సైకలాజికల్ టెస్ట్లు ఇలాంటివి చేయాలి అనేది ఒక డిమాండ్ అనమాట. లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్లు పెట్టేయడం, తర్వాత వీళ్ళని జలగలాగా పట్టి పీడించుకుని తినడం, ఇదే జరుగుతుంది. అంటే తనకి జరిగిన అన్యాయం ఏంటి అసలు? అన్యాయం జరిగింది కెవిన్ గారికి జరిగిన అన్యాయం ఏంటి? కెవిన్ గత 6 నెలల క్రితం నాకు మీడియా దీంట్లో పరిచయం అయ్యాడు. అప్పుడు తన గోడు చెప్పుకున్నాడు. తను ఏంటంటే ఇలాగే ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించిన అమ్మాయితో సరే బ్రేకప్ అయింది. బ్రేకప్ అయిన తర్వాత మరి వాళ్ళ మధ్య ఏదో లావాదేవీల ఎఫెక్ట్, తనకి రావాల్సింది ఏదో తను అడిగాడు ఇమ్మని. ఆ అమ్మాయి నీకు ఎందుకు ఇవ్వాలని చెప్పి వెళ్ళి ఈ అబ్బాయి మీద కేసు పెట్టడం జరిగింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అలా కేసులు పెడుతూనే ఉంది. ఆ కేసుల పరంపరలో అంటే షీటింగ్స్ మీద ఇచ్చిన కంప్లైంట్లో అతన్ని తీసుకెళ్ళడం, అక్కడ కూర్చోబెట్టడం, ఇదే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అనుకుంటాను. అతని గ్యాడ్జెట్స్ అన్ని తీసుకొని సీజ్ చేయడం, ఇవన్నీ సంవత్సరం అయింది ఇప్పటిదాకా తిరిగి ఆయన గ్యాడ్జెట్స్ కూడా ఇవ్వలేదు. అండ్ ఆ గ్యాడ్జెట్స్లో ఈ చట్టాలు 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి కూడా శిక్ష పడద్దు అని చెప్తా ఉన్నాయి. అలాంటి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూస్తూ ఉన్నాము, అతని శిక్ష పడింది. ఇలాంటివి కూడా మీరు ఫేస్ చేస్తారు, ఎలా చూస్తాను ఈ ధోరణి? ఖచ్చితంగా ఇప్పుడు 100 మంది ఒకళ్ళు అనేది కూడా కాదండి. నేను చెప్తున్నాను కదా, కనీసం ఇప్పుడు 50 మంది అమ్మాయిలు ఉంటే 50 మందికి, ఇంకా చెప్పాలంటే ఎక్కువ మంది అబ్బాయిలు ఉన్నారు. ఇవాళ రేపట్లో మీరు వెళ్ళి చూస్తే కేసుల్లో మ్యాక్సిమం కేసులు డబ్బులు లాబట్టడం కోసం మాత్రమే ఈ కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. చాలా వరకు కేసులు ఇవే జరుగుతున్నాయి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మతి స్థిమితం తప్పి మాట్లాడుతున్నారా, లేకపోతే మాదక ద్రవ్యాల బారిన పడి మాట్లాడుతున్నారా, మందు ఇవన్నీ కూడా దాకా మాట్లాడుతున్నారా అనే విషయంలో కూడా ఇది లేదు. దానికోసమే అటువంటి చెక్స్ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టాలనేది మనం చూస్తున్నాం. అంతెందుకు భయ్యా, మీకు కళ్ళ కట్టిన ఎగ్జాంపుల్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని నోటికొచ్చినట్టు మాట్లాడిన కొంతమంది మగ రాజకీయ నాయకులు ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలుసు ఆడవాళ్ళు ఎవరో. మరి వీళ్ళ మీద చర్యలు చేపట్టగలిగిన గవర్నమెంట్ వీళ్ళ మీద ఎందుకు చర్యలు చేపట్టలేకపోయింది? ఎందుకంటే ఆడవాళ్ళు. సో ఆడవాళ్ళు ధైర్యంగా బతకాలి, కాళ్ళ మీద బతకాలి. కానీ తప్పులు చేయడానికి మనం ఈ చట్టాలని వాళ్ళకి ధైర్యం ఇవ్వకూడదు. నోటికొచ్చినట్టు మాట్లాడడం, తిట్టడం, బూతులు తిట్టడం అనేది ఎవరు చేసినా తప్పు అనే చట్టం వచ్చినప్పుడు వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటారు. లేకపోతే వాళ్ళు సొంతంగా మాట్లాడినా, లేకపోతే వేరే వాళ్ళ చేతిలో ఆయుధాలుగా మారి వాళ్ళు డబ్బులు ఇస్తే 4 తిట్టిపోయి వాడిని అని చెప్తే వచ్చి తిడతారు, లేకపోతే వాడి మీద నిందలై అంటే వేస్తారు. ఒక ఆడది నిందేసిందంటే అమ్మో అని చెప్పి తీసుకునే సొసైటీ.